సడన్ గా ఈ అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ ఒక మనిషి కాదని అతను ఒక ఏలియన్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ అబ్బాయి ఒక కొండ చివరికి తీసుకుని వెళ్లి జూలీకి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా జూలీ అబ్బాయిని కిందకి తోసేస్తుంది. అతన్ని కిందకి తోసేయడం చూసిన జూలీ కొంచెం కూడా బాధపడదు. ఎందుకంటే ఆమె చాలా భయపడిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఈమె ఆ అడవిలో పరిగెత్తుకుంటూ అలిసిపోయి అక్కడే పడిపోతుంది. లక్కీగా అక్కడే ట్రెక్కింగ్ చేస్తున్న ఒక జంటకి ఈ అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళు జూలీకి నీళ్లు తాగించి ఆమె హెల్త్ బాలేదని చెప్పి వాళ్ళతో తీసుకుని వెళ్తారు. కానీ జూలీ చాలా సైలెంట్ గా ఉండడంతో వీళ్ళకి ఆమె పైన డౌట్ వస్తుంది. దాంతో వాళ్ళు జూలీని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అప్పుడే సడన్ గా జూలీ లేసి కత్తిని వాళ్ళకి చూపిస్తుంది. కానీ జూలీ గురిపెట్టింది వీళ్ళ పైన కాదు, వాళ్ళ వెనకాల వచ్చిన ఈమె బాయ్ ఫ్రెండ్ పైన అయ్యి ఉంటుంది. ఈమె అతన్ని లోయలోకి తోసేసి వచ్చేసి ఉంటుంది. అయినా కూడా ఇతను వచ్చేసి ఉంటాడు. అప్పుడే హ్యారీ తన చేతిలో నుంచి ఒక పదునైన కత్తిని బయటికి తీసి ఆ కప్పుల్లో ఉన్న ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఇది చూసిన భార్య చాలా భయపడిపోతుంది. దాంతో ఇతను ఆ భార్యని కూడా చంపేయాలని చెప్పి జూలీని బయటికి రమ్మని చెప్తాడు. దాంతో జూలీ బయటికి రాగానే ఆ భార్యని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత ఇతను మెల్లిగా జూలీ దగ్గరికి వెళ్ళి నీ అసలైన బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు. అలాగే నా గురించి నీకు నిజం ఎలా తెలిసింది అని కూడా అడుగుతాడు. యాక్చువల్లీ జూలీ తన బాయ్ ఫ్రెండ్ అయిన హ్యారీతో కలిసి అడవిలో ట్రాకింగ్ చేయడానికి వచ్చి ఉంటుంది. అడవిలోకి వచ్చి ఉంటుంది. ఎంతసేపు అయినా తన బాయ్ ఫ్రెండ్ రాకపోవడంతో ఈమె వెతుక్కుంటూ ఒక గుహ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఏదో వెలుతురు కనిపిస్తుంది. దాంతో ఈమె ఇంకా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ శవం ఉంటుంది. ఇది చూసిన ఈ అమ్మాయి భయపడిపోయి బయటికి వచ్చేస్తుంది. ఈమె బయటికి రాగానే హ్యారీ ఈమె కోసం వెయిట్ చేస్తూ నిలబడి ఉంటాడు. దాంతో ఈమెకి తనతో తన బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటున్న వ్యక్తి ఒక ఏలియన్ అని తెలిసిపోయి ఉంటుంది. అందువల్లే ఈమె ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ఏలియన్ ఈమెని వెతుక్కుంటూ వచ్చేసి ఉంటాడు. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.